ర్యాపిడోలో డబుల్ క్రేజీ రైడ్ గురించి చెప్తా వినండి. జనరల్ గా ర్యాపిడో ఎవరైనా ఎందుకు బుక్ చేసుకుంటారు? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి, లేదా వాళ్ళు వెళ్ళలేకపోతే పార్సిల్ పంపిస్తారు. కొంతమంది హోటల్లో ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటారు. కానీ అర్ధరాత్రి 3ంటికి బైక్ లో పెట్రోల్ అయిపోయిందని కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు ర్యాపిడోలో. వాళ్ళు బండిలో పెట్రోల్ అయిపోయింది, బండికి టో ఇవ్వాలి అని చెప్పగానే చాలా డిసప్పాయింట్ అయ్యా. కానీ వాళ్ళని అలా వదిలేసి వెళ్ళలేను. మనల్ని నమ్మి వాళ్ళు రైడ్ బుక్ చేసుకున్నారని వాళ్ళని ఇంటి దగ్గర దింపడానికి ఫిక్స్ అయ్యా. కానీ నాకు టో ఇవ్వడం రాదని చెప్తే వాళ్ళిద్దరిలో ఒక బ్రో నా దగ్గర బైక్ తీసుకుని డ్రైవ్ చేసాడు. దీనిలో నేను చేసింది ఏం లేదు, నేను మంచి వెనకాల కూర్చున్నా, అది కూడా విత్ హెల్మెట్. కస్టమర్ అంటూనే ఉన్నాడు, నీకు లాస్ట్ రైడ్ బెనిఫిట్ చేస్తా అని. కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు అలా అంటున్నాడు అని. రైడ్ ఎండ్ అవ్వగానే 39 రూపీస్ ఫేర్ చూపించింది. యాజ్ యూజువల్ గా నా క్యూఆర్ కోడ్ చూపించా. అని అతనే ఎంటర్ చేసిన అమౌంట్ చూసి షాక్ అయ్యా. 50 కాదు, 100 కాదు, 200 కాదు, ఏకంగా 500 వేసి టర్మైజ్ బూమరాంగ్ అంటారు కదా, నాకు కూడా అలానే జరిగింది అనిపిస్తుంది. ఇది జరిగిన ఒక 1 అవర్ ముందే ఒక క్యాటరింగ్ అబ్బాయి దగ్గర డబ్బులు లేవని చెప్తే కొంచెం దూరం డ్రాప్ చేసి, నాకు మంచి జరగాలంటే మనం కూడా మంచి చేయాలి అని నేను అనుకోను. మనం మంచి చేసి అదేదో ఒక రోజు తిరిగి వస్తుందని నేను అనుకుంటా. సో మీరు కూడా మంచి చేయండి, మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకండి. థ్యాంక్స్ టు దట్ బ్రదర్ వన్స్ అగైన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.